మార్కాపురం జిల్లా పొదిలిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా జర్నలిస్ట్ సోదరులు ర్యాలీ చేపట్టారు. జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్య చాలా దారుణం. అతని హత్య చేసిన నిందితులను అరెస్టు చేసి వారిని కఠినంగా శిక్ష పడేలా చర్య తీసుకోవాలని ర్యాలీ చేపట్టారు. జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరగకుండా ఉండేలా భవిష్యత్తులో ఇంకెవరూ కూడా జర్నలిస్టుల జోలికి వెళ్లకూడదు అనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో సీఐ గారికి, ఎస్ఐ గారికి, తహసీల్దార్ ఆఫీసులో ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. నిన్న ఉదయం వాకింగ్ పోయి వచ్చే క్రమంలో అత్యంత పాశవికంగా దారుణ హత్య చేసిన సంఘటనను యావత్ ఆంధ్రప్రదేశ్లోని జర్నలిస్టు తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుపై దాడులు అప్పుడప్పుడు స్వల్పంగా దాడులు జరిగే పరిస్థితి, కానీ ప్రస్తుతం హత్యలు చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మృతుడి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి దోషులను కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేయవలసిందిగా పొదిలి జర్నలిస్టు తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని నిందితులను కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. నిన్న జరిగిన హత్య ప్రయత్నం ఏదైతే దుండగులు కత్తులతో దాడి చేసి వాకింగ్ సమయంలో అతన్ని హత్యకి పాల్పడ్డారో వెంటనే ఆ నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి మరియు జర్నలిస్టులకి భరోసా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తక్షణమే ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాము. చిత్తూరు జిల్లా వీకోట మండలం విలేకరిని ఆంధ్రజ్యోతి విలేకరిపై హత్యాయత్నం జరిగింది. అతన్ని అత్యంత పాశవికంగా వెంటబడి రోడ్డు మీద నరికి చంపారు. ఈ విషయంలో మీడియా ప్రధానంగా జీవనం చేస్తున్నటువంటి వ్యక్తికి ఆ జీవనంలో ఉన్నటువంటి మీడియాకి రక్షణ లేకపోవడం ప్రధాన కారణం. ఈ మీడియాలో పనిచేసిన విలేకరులు రక్షణ లేకపోగా నిష్పక్షపాతంగా వార్తలు రాయడానికి భయపడుతున్నారు. ఇటువంటి పరిస్థితి గవర్నమెంట్ వైపు నుంచి రాకుండా చూడడానికి గవర్నమెంట్ బాధ్యత. ఈ బాధ్యత తీసుకుని ప్రభుత్వం విలేకరుల రక్షణ కల్పించాలి. అదేవిధంగా విలేకరులు రాసే వార్తలు నిష్పక్షపాతంగా రాసిన విలేకరులను రక్షణ కల్పించాలని కోరుతున్నాం. నిన్న జరిగిన హత్యా సంఘటనలో అతను ఒక రౌడీ షీటర్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ స్మగ్లింగ్ కేసులో ఉన్నాడు. ఈ సంఘటనల నేపథ్యంలో వార్తలు రాసిన అతన్ని ఆ విలేకరిపై దాడి చేసి అత్యంత పాటు చంపడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ హత్యా రాజకీయాలు ఖండిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ మృతుడి కుటుంబానికి కూడా న్యాయం చేయాలని, అంతకుని కఠినంగా